వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్. అనకాపల్లి జిల్లాలో ప్రతి గ్రామంలో బీజేపీ పార్టీ బలోపేతమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన సీఎం రమేష్. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల పాటు మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాటూరు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రమేష్ గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు ఎంపీ నిధుల నుండి జిమ్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సుమారు 5 లక్షల కోట్ల పెట్టుబడి సాధించిన జిల్లాగా అనకాపల్లి నిలిచిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సుమారు 2,50,000 ప్రైవేటు ఉద్యోగాలను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కొత్త పరిశ్రమలు ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. పార్లమెంటు పరిధిలో ప్రతి నెల ఒక కొత్త కంపెనీ ప్రారంభమయ్యేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. మాటూరు గ్రామ బీజేపీ నాయకులు కరణం నూకనాయుడు నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడీ పిల్లలకు కుర్చీలు పంపిణీ మరియు పసుపు కుంకుమ కింద డబ్బులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు, మాటూరు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ పరిశ్రమల గురించి పట్టించుకోవాలా, ఇక్కడ యువత ఉద్యోగాలు గురించి పట్టించుకోవాలా. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు అండతో ఈ కూటమి ప్రభుత్వం కావాల్సిన మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి నెలకు ఒక ఇండస్ట్రీ ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఇది గర్వంగా చెప్పుకోవచ్చు. భారతదేశంలోనే అనకాపల్లి అనే పార్లమెంటు గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా ఈరోజు అభివృద్ధి చేశామని చెప్పి తెలియజేస్తూ, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ అండతోనే ఈరోజు గ్రామంలో ప్రతి డెవలప్మెంట్ జరుగుతుందంటే కూడా పార్టీ అండతోనూ, అలాగే కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు మనకు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్తో ఇన్ని కార్యక్రమాలు చేసుకునే దానికి మన భారతీయ జనతా పార్టీ ముందుంది. అందుకే ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు అలాగే ప్రభుత్వం చేసే పనులు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి చర్చించుకొని భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు మీ ఆశీస్సులు, మీ అండలు కావాలని కోరుకుంటూ, అలాగే నూకనాయుడు గ్రామంలో ఏం చేయాలనో అంత లిస్టు, పెద్ద లిస్టు నాకు పేపర్ ద్వారా ఇచ్చాడు. దాంట్లో మీరు ముఖ్యంగా ఒక జిమ్ కావాలన్నాడు. జై శ్రీరామ్, భారత మాతాకి జై. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాటూరు గ్రామానికి ఇచ్చేసిన మన అనకాపల్లి పార్లమెంటు సభ్యులు, రైల్వే స్టాండింగ్ చైర్మన్ గారు తెలంగాణ మా గ్రామానికి వచ్చేసి ఉన్నారు. వారు మా గ్రామంలోని జెండా ఆవిష్కరణ కూడా చేసి ఉన్నారు. వారు జిల్లాలోని, రాష్ట్రంలోని ఏ అభివృద్ధి పనులు చేశారో చాలా చక్కగా మా గ్రామానికి చెప్పారు. గ్రామస్తులు మొత్తం అంతా కూడా బీజేపీ అండగా ఉంటే మీ గ్రామానికి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. మేమందరం అనేక సమస్యలపై ఒక వినతి పత్రం ఇచ్చాము. మాటూరు జగ్గరేడు కోనేరు, శ్మశాన వాటిక, ఇక్కడ బుద్ధి పశువుల హాస్పిటల్, యువకులకు ఒక జిమ్ము, ఇలాగా అనేక సమస్యలు వినతిస్తే ఆయన మొట్టమొదటిసారిగా మన యువకుల కోసము మంచి ఉన్నతమైన స్థానం ఎదగాలని, మంచి ఆరోగ్యం ఉండాలని ఒక జిమ్ము ఇస్తానని చెప్పి ఉన్నారు. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు మన అనకాపల్లి మండలంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త వెంకటేశ్వర గారు మా గ్రామానికి అనేక వాళ్ళ సంస్థ ద్వారా, వాళ్ళ ట్రస్ట్ ద్వారా మా గ్రామానికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. మాటూరు గ్రామంలో కార్యక్రమం చాలా విజయవంతంగా చేస్తున్న మా గ్రామ ప్రజలందరూ కూడా, మేము పిల్లవాళ్ళు అందరూ కూడా ఏమి ఆశించకుండా ఇచ్చి మా యొక్క ఎంపీ గారిని మంచి మనసుతో మా గ్రామం నుంచి ఆనందంగా ఈ జనాన్ని చూసి చాలా సంతోషపడ్డారు. ప్రత్యేకంగా మాటూరు గ్రామ మాతృమూర్తులకి, యువకులకి, పెద్దలకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మా పార్టీ కార్యకర్తలు తక్కువ సమయంలో 2 రోజుల కిందటే మా ప్రోగ్రాం ఇచ్చారు. ఇచ్చినా సరే రాత్రి నిద్ర మానుకొని రాత్రంక పగలంక మాటూరు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా
ఈ కార్యక్రమం చాలా చక్కగా చేశారు. మాకు తోడైన గ్రామ ప్రజలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా ఈ గ్రామం నుంచి నాకు మంచి అవకాశం ఇస్తే ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా నేను అనేక సార్లు సేవా కార్యక్రమం చేస్తున్నాను. కరోనా టైం కానీ స్కూల్లో నాకు ఏ బాధ్యత లేకపోతే సరే 4,80,000 ఒక కార్యక్రమం చేపట్టున్నాం. స్కూల్లో బెంచీలు బల్లలు ఆరో ప్లాంట్స్ కుర్చీలు స్టేజ్ కళావేదికలు అనేక చేసాము. గ్రామంలో అనేక సేవా కార్యక్రమం చేస్తున్నాము. కావున గ్రామస్తులందరూ కూడా మంచి అవకాశం ఇస్తే ఇంకా మాటూరు గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలోని తీసుకెళ్తాను అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.